హైదరాబాద్ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. రిసార్ట్లు, క్లబ్బుల్లో జనం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ కేపీహెచ్పీ నుంచి అందిస్తారు. రంజిత్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి కేపీహెచ్పీలో? కుమార్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా చెబుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు యువకులందరూ కూడా ఒకవైపు పబ్బుల్లో కావచ్చు, దాంతోపాటుగా అపార్ట్మెంట్లలో కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పారంటే గ్రేటర్ కమ్యూనిటీలలో మొత్తం గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించిన వాసులందరూ కలిపేసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కూడా ఘనంగా చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కూకట్పల్లిలోని దేవిస్తాస్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు 1 గంట వరకు కూడా వాహనదారులు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులందరూ కూడా బయట చేరుతూ అందరూ కూడా ఇళ్లలోకి చేరుకొని గత ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో కూడా న్యూ ఇయర్ రావడంతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా మన దగ్గరికి విజువల్లో చూడొచ్చు. దాదాపు మహిళలందరూ కూడా ఉత్సాహంగా డ్యాన్స్ వేయడానికి, దాంతో పాటుగా అంటే మొత్తము కుటుంబం సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెలబ్రేషన్ చేయడానికి రెడీ అని చెప్పేసి పిల్ల పాపలతో అందరూ చేసి కూడా సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేస్తున్నారు. అందరూ కూడా డాన్సులు వేస్తూ కూడా న్యూ ఇయర్కు స్వాగతం పలకడానికి ఉన్నారు. చెప్పండి, మీ దేవిస్తాస్లో కూడా సెలబ్రేషన్స్ అనేవి ఏ విధంగా చేయబోతున్నారు? గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి మీరు ఎలా సిద్ధమయ్యారు? మీ వాసు లేదు లేదు ఇక ఇక్కడ తిని అంటే మీరు అనేది ఇప్పుడు మీ అపార్ట్మెంట్ నుంచి కూడా మీ యొక్క దేవిస్తాస్ నుంచి కూడా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? గత అంటే సెలబ్రేషన్స్ గురించి చెప్పండి. దీంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో పాటుగా వచ్చేసి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క ఏదైతే అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ట్రెజరర్ గా ఉన్నారు. ఈ యొక్క దేవిస్తాస్లో సంబంధించిన సెలబ్రేషన్స్ కావచ్చు, దీని యొక్క అంటే ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ అంతా కూడా కమ్యూనిటీలో అంతా ఒక ఫ్యామిలీ లాగా పిల్లలు, లేడీస్, జెంట్స్ అందరూ కలిసి న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కమ్యూనిటీ వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ముఖ్యంగా వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇక్కడ మీ యొక్క దాంట్లో ఈ విల్లాస్లో వచ్చేసి ఎంతమంది ఉంటారు? పోతే మీరు ఒక ప్రజలకు కావచ్చు, మీ యొక్క అపార్ట్మెంట్ వాసులకు ఏం చెప్పబోతున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్? అంటే ఇక్కడ ఒక 86 కుటుంబాలు ఉంటాయండి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేస్తారు. కలిసి ఆ స్పిరిట్ని ఇయర్ మొత్తం కంటిన్యూ చేయాలని ఎక్స్పెక్టేషన్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాదాపు విల్లవాసులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూడా వాళ్ళ యొక్క అంటే ఈ కమాండింగ్ ఏదైతే ఉన్నదో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి కూడా ఒక సెలబ్రేషన్ చేసుకునే అంటే ఒక వేదికను తయారు చేసుకుని అన్నారు. మనతో పాటుగా వచ్చేసి సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేస్తున్నారు. న్యూ ఇయర్ పరంగా కూడా మీ కాలనీ వాసులకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సేఫ్ న్యూ ఇయర్. మేమందరం దేవిస్థాన విల్లాస్లో హ్యాపీగా అందరూ యునైట్ అయ్యి ఏమంటారు ఏ రిలీజన్ కానీ కాస్ట్ కానీ ఏ డిఫరెన్సెస్ లేకుండా అందరు యూనిటీతో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము విత్ ఆల్ గవర్నమెంట్ గైడెన్స్. అంతే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. చెప్పండి, అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉంది? ఈ విధంగా చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నందుకు. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎవ్రీ ఇయర్ ఇదే టైంకి అందరం గ్యాదర్ అయ్యి 9 o'clockకి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వేదికగా తయారై కూడా ప్రతి ఒక్క ఈవెంట్ అది సెలబ్రేషన్స్లో అంటే సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, దాంతో పాటుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అందరూ కూడా ఒకే వేదికగా ఐక్యంగా ఉండడానికి, దాంతో పాటుగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. దాంతో పాటుగా ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ రాకుండా కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజర్ కమిటీ కావచ్చు, దాంతో పాటుగా పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని క్షణాల్లో కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా కూకట్
నార్పల్లి దేవస్థానంలో గ్రాండ్గా వచ్చేసి కుటుంబ సభ్యులతోనే కోలాహలంగా కూడా సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.